ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. అట్లనే పార్టీల లోపలి దొంగల్ని కూడా పట్టలేరా అనంటే ఏమో మరి. బయటోళ్ళు పబ్లిక్ ఏమో ఆ దొంగ ఎవరో మాకు తెలుసు అనుకుంటా ఓపెన్ గా ఒక్క తీరే పోస్టులు వేస్తుర్రు. మన ఇంత మ్యాటర్ హస్తం పార్టీ హైకమాండ్ తెలియకుండా వచ్చినా తెలిసినా లైట్ తీసుకుంటురా. కాంగ్రెస్ పార్టీకి బయటలతోని కంటే పార్టీలతోనే గండాలు గట్టిగా మోపైతట్టున్నాయి పోరి. ఆ ముచ్చట మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ చేయంగా మళ్ళోసారి కుల్లా తెలిసిపోయినట్టే కొడుతున్నది. కాంగ్రెస్ రాజ్యసభ క్యాండిడేట్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ పేపర్లల్లా చాలా లోపాలు నిన్న ముచ్చట మాకు తెలంగాణకేలే వచ్చింది. ఆడ సర్కారులో కాంగ్రెస్ కేలే కొందరు మాకు సమాచారం ఇచ్చిరు అనుకుంటా పెద్ద బాంబు వేల్సిట్టు బీజేపీ మంత్రి కైలాసు. మరి ఎవరో పార్టీల పడనులంటే వేరే గాని స్వయానా కమలం పార్టీ మంత్రి ఉండి కాంగ్రెస్ లీడర్లే మాకు చెప్పిరని కుదార్థంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవారు ఎన్నోదుల సందోయినొస్తున్న అనుమానాలకు ఇంకింత బలం వచ్చినట్టు అయిపోయింది. అయితే ఇంతకు మీనాక్షి నటరాజన్ మీద ఉన్న కేసు ఏంటిదనంటే నారాయణపేట జిల్లా కాంగ్రెస్ లీడర్ కుంభం శివకుమార్ రెడ్డి ఓ బుజ్జిని లైంగికంగా వేధించిండు, సంపుతాన్ని బెదిరించిండు అనుకుంటా కూడా ఓ కేసు బుక్ అయింది. మరి ఆయన మీద పార్టీ పరంగా కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోలేదనుకుంటా పోయినేడాది ఆగస్టు 28 తారీఖు నాడు పిటిషన్ వేసింది టీడీపీ మాజీ లీడర్ ఒక ఆమె. దాంట్లో మీనాక్షి నటరాజన్ తో పాటుగా ఇంకొందరికి సమన్లు జారీ చేసింది కోర్టు. రాజ్యసభ నామినేషన్ పత్రాలల్లా ఈ ముచ్చటను మొత్తానికే చెప్పుకోలేదనుకుంటా ఎన్నికల కమిషన్ నామినేషన్ కొట్టేసింది. అవి ఆడ మోపైంది పంచాదంతా. రాష్ట్రంలో మొత్తం ఏమేమైతున్నది, ఈడున్న హస్తం గవర్నమెంట్ తో పబ్లిక్ ఎంత నారాజులు ఉన్నారు, లోపల ఎన్ని ఆగం కథలు అవుతున్నాయి. ఇగో ఇవన్నీ మీనాక్షి నటరాజనే హైకమాండ్ దృష్టికి తీసుకుపోతుందనే ఆమె మీద తెలంగాణలో ఉన్న కేసుల వివరాలన్నీ కావాలనే సీక్రెట్ గా మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్ల చెవులేసి ఆమె నామినేషన్ కొట్టేసి తీరి చేసిర్రా అనుకుంటా పొలిటికల్ సర్కిల్ పొట్టు గుసగుసలని వస్తున్నాయి. ఇటువంటి డౌట్లు పుట్ల కొద్ది తిరుగుతుండే వరకలా మీనాక్షి నటరాజన్ ముచ్చటతోనైనా కాంగ్రెస్ హైకమాండ్ కళ్ళు తెరిస్తే బెటర్ అనుకుంటా హ్యాండ్ పార్టీ పెద్దలకు బ్లైండ్ గా నమ్మకూరి మీవోలునని సలహాలు ఇస్తురట కొందరు. ఈడైతున్న ముచ్చట్ల మీద ఉప్పును పట్టుకపోయి మధ్యప్రదేశ్లో మసాలా కలిపి షేరేస్తుంది ఎవరో తెలుసుకోలేనంత అమాయకులు ఉంటే ఇక కాంగ్రెస్ ను చూసి అయ్యో పాపం అనుకోవాల్సిందే. గ్రూప్ పంచాదులు గుసగుసలతోనే పలసగైతున్న పార్టీ లీడర్ల పతార నడమ తెలంగాణలో ఇసొంటి కాకుండా ఇప్పటికైనా హైకమాండ్ పని మీద పడితే మస్తు బెటర్ ఉంటది అనుకుంటే మంచి మాటతో చెప్తున్నారట. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఎట్లా జరిగిందో ఎవరు ఎన్నుకున్నారనేది కాంగ్రెస్ లోపల ఎంక్వైరీ చేయించుకోవాలి. లేకుంటే రేపు ప్రమాదమే. మరి ఉందేలే చరిత్రన్న కాంగ్రెస్ పార్టీకి ఇది అవమానం అనే చెప్పాలి. కాబట్టి ఇంటి దొంగను గుర్తుపట్టి ఇల్లు చక్కబెట్టుకుంటేనే ఇగురంతో ఇంత ఏమన్నా ముంగట పడుతుంది అనుకుంటా ఉచిత సలహాలు ఇస్తున్నారట. మరి షే పార్టీ షే జారిపోతున్న లీడర్ల తీరు మీద ఏం చర్యలు తీసుకుంటారనేది రేపు చూడాలిగా. మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులుండగానే యుద్ధాలు ఎట్లా చేయాలనో వ్యూహాలు ఎట్లా వన్నాలనో నేర్చిండట. అందుకే 16 ఏళ్లకే బాణం బట్టి పద్మ వ్యూహంలోకి చేరిండట. కౌరవుల దిక్కున్న ఎంత తోప్ తురుములనైనా ఓడించిండట. అది మహాభారతం కాబట్టి అట్లా జరిగింది. కానీ నిజంగా జరుగుతుందా? కానీ ఇగో ఈ బుడ్డోని చూస్తే నిజమే అంటారు మీరు కూడా. ఏలు చూపితే కొండవాకుడు కాదు, ఏకంగా ఎవరెస్టే వాకేటట్టున్నాడు కౌండిన్య అనే గీ బుడ్డోడు. 3-4 గొలిసిన 3 లేని ఈ 3 ఏళ్ల పిల్లగాడు భారతదేశం రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లు చెప్తున్నాడు. అట్లా మా బుడ్డోడు కూడా చెప్తాడు. 4 రోజులు పట్టి చెప్పి బట్టి పట్టిస్తే అని అంటారు కావచ్చు కొంతమంది. కానీ ఈ చిన్నోడు పెద్దోళ్ళకే నాలుక తిరిగిన పద్యాలు ఉత్తగా ఉఫ్ అన్నట్టు ఊది పాడేస్తుండు. దానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం सर्व विज्ञान अयग्रीवम उपासमहे चक्षुषे डोमनिम पुष्पकनकं निबृतिं करे टोप्य सिंहासनारूढं देवीं चक्षुष्मतिं भजे सर्वतोमुखं नरसिंहं भीषणं बद्धं ముఖ్యం చూసిండ్రా, ఒక్కొక్క పదం బలికేతానికే మనకు నోరు తిరగది. ఆ సొంటిది పెద్ద పెద్ద పదాలు యాది పెట్టుకొని చెప్పుడంటే చిన్న ముచ్చట్న. ముద్దు మాటలు మాట్లాడాల్సిన 3 ఏళ్ల ఈడులా కౌడిన్యకు ముద్దుగా పద్యాలు చెప్తున్నాడు. ఏ ఒక్కటో రెండో కాదు, 30 కంటే ఎక్కువ శ్లోకాలు పద్యాలు పట చెప్తాడట. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉండే అర్జున్ స్నేహల కలిగిన ఈ ఇషాన్ కౌడిన్య పువ్వు ఉట్టుడుతోనే పరిమళిస్తుంది అన్నట్టు 2 ఏళ్లు నిండక ముందే ఏది చెప్తే అది యాది పెట్టుకొని చెప్తుంటే వీనిలా చాలా టాలెంట్ ఉన్నదని గుర్తించి పద్యాలు శ్లోకాలు రాష్ట్రాలు రాజధానుల పేర్లు నేర్పిండ్రట. ఇంకేం చెప్పినా అవలీలగా చెప్తున్నాడట. పెద్దగా పెరిగినాక ఎంతో ఎత్తుకోయేటట్టు చేస్తామని అంటున్నారు అయ్యవ్వలు. మరి ఈ బుడ్డోడు రోబో సినిమాల షిట్టి రోబో బుక్కులను స్కాన్ చేసి ఫోన్ నంబర్లు చెప్పినట్టు ఏఐ యాప్ ఏదన్నా చిన్నప్పుడే మింగింది అన్నట్టు కొడుతున్న ఈ కౌండిన్య ముందు మంచిగా చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చేటట్టు ఎదగాలని కోరుకుందాం. ఏమంటారు? ఆల్ ద బెస్ట్ రా బుడ్డోడా.